బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్ లో. సరికి బీసిపోయింది. అబ్బాయి అబ్బాయి ఏంటయ్యా? ఇటు ఒక పిల్ల పారిపోయి వచ్చింది, నీకేమన్నా కనపడదే? మీ అమ్మాయా? కాదు నీ మనవరాలా? కాదయ్యా, నా పెళ్ళాము. నీ పెళ్ళం? నీకు పెళ్ళం కూడా? ఆహా, ఇంకా పెళ్లి కాలేదు. వీరికిచ్చి పెళ్లి చేద్దామని అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే ఆ పిల్ల కాస్త పారిపోయింది. మంచి పని చేసింది, వెరీ గుడ్. మంచి పని చేసింది, మంచి పని. లేకపోతే ఈ వయసులో పెళ్ళి ఏమిటయ్యా, పళ్ళుడిపోయి. అన్నావు నువ్వు ఆ మాట అన్నావు. ఈ రోజుల్లో ఈ కుర్రాళ్ళందరికీ ఇదే రోగం. ఏది నాతో పాటు ఒక షేరు బియ్యం తినుడి సంగతి ఏదో తెలుస్తుంది. మేము తినేవి బియ్యం కదండి, అన్నం తాతయ్య, అన్నం. తాతయ్య నా కూతురు కొడుకు కొడుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇద్దాం రండి. పడుచోడు బయలుదేడు, పడుచోడు. ఎవరది? వరుదనా లేక కామని పిశాచా? ఆడ మనిషే. ఆ సింగారం అంతా చూస్తే ఎవడో ప్రియుడు కోసం వచ్చినట్టుంది. వీడెవడు? చేతిలో డబ్బా వీడును. ఆ డొక్కు కారు డ్రైవర్లా ఉన్నాడు. నేను డిక్కీలో నుంచి దిగడం చూశాడేమో. ఇది ప్రేమతత్వం అయితే మగాడు గంట ముందు వచ్చి పడుండాలి. చుట్టుపక్కల ఎక్కడ మగపురుగే కనబడదు. బహుశా ఆ మగధీరుడెవడో మోసం చేసి ఉంటాడు. వీడికేదో దురుద్దేశం ఉండాలి, లేకపోతే ఎందుకు ఇలా నా వైపే చూస్తున్నాడు? ఎందుకైనా మంచిది కాస్త దగ్గరికి వెళ్ళి చూద్దాం. అమ్మయ్యో, ఇటే వస్తున్నాడు. ఈ మొగాళ్ళకి ఇదే తెగులు. ఒంటరిగా ఆడది కనిపిస్తే చాలు అదే పనిగా వెంటబడతారు. ఈ పిల్ల ఆ పిల్లే పెళ్లిపేట్ల నుంచి తప్పించుకొచ్చిందన్నమాట. ఇక్కడికి ఎందుకు వచ్చిందబ్బా? ముసలాడికిచ్చి కట్టబెడితే ఏం చేస్తుంది? చావాలనే వచ్చుంటుంది. చే వెధవ బతుకు. చావాలనుకున్న అడ్డేనా నాకు? నేను అడ్డుగా ఉన్నాననుకుంటుందేమో. నా దారి నేను పోయినట్టు నాటకం ఆడతాను. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. ఏమండి ఆగండి, ఆగండి, మిమ్మల్ని. ఏమండి ఏమండి, ఏమిటా పని? లేదండి, ఏం లేదు. లేదంటే ఎలా? మీరు ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చారు ఇక్కడికి? ఆత్మహత్య లేదండి. చూడండి, మీకు చావంటే అనుభవం లేదనుకుంటాను. అందులో నీటిలో పడి చావడం. నీటిలో మొసలు ఉంటాయి, మీకు తెలుసా? అవి కరకరా కరకరా నవిలి మింగుతాయి. అమ్మ బాబాయ్, మొసళ్ళే ఈ నీటిలో ఉంటాయండి? ఉండవనే అనుకుందాం. మీరు చచ్చేలోగా ఎవడన్నా చూసి బయటికి లేకపోతే బ్రతికిపోతారు. చావాలనుకుని చావకుండా బ్రతినందుకు పోలీసులు కేసు పెట్టారు. కేసా? అమ్మయ్యో. బ్రతుకుంటే ఊరికి వచ్చుకుంటే ప్రభుత్వం శిక్ష వేస్తుంది, జైలుకి పంపిస్తుంది. పోనీ మీ మటుకు మీరు అనుభవిస్తారనుకుంటే మధ్య నా పీకమేకి వస్తుంది. నీకా? అవును, ఆత్మహత్యా ప్రయత్నానికి సాయపడ్డానని మధ్య నన్ను జైలు కుక్కుతారు. చూసారా చావు అంటే ఎంత చావో? నా మూలాన మీకు కూడానా? ఇవేవి నాకు తెలియవండి. తెలియకపోతే నాలాంటి వాడిని అడిగి తెలుసుకోవాలి. అది సరే, మీరు ఇంతకీ ఎందుకు చావదలుచుకున్నారో కాస్త టూకీగా చెప్తారు. బ్రతికుండడం అనవసరం అనిపించింది. అనిపిస్తే చావడమేనా? బ్రతకడం చావడం ఈ రెండు పనులు మనిషికి ఎన్ని లేవు. అది సరే, మీ వాళ్ళు ఎవరు లేరా అండి? అంత అదృష్టం కూడానా? చిన్ననాడే అమ్మ నాన్న పోయారు. మేనమామ ఇంట్లో పెరిగాను. ఎంతకాలం వాళ్ళు మాత్రం భరిస్తారు ఈ బరువు? ఎలాగైనా నన్ను వదిలించుకోవాలని
60 ఏళ్ల ముసలాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. వాళ్ళెవరండి అనుకోవడానికి? అయినా ఈ పెళ్లి నాకొద్దు, నేను చేసుకోను అని ఖచ్చితంగా చెప్పే కాలేజీ మీకు ఎందుకు లేదంటాను. ముందుగా నాకు తెలియదండి. దేవుడి దర్శనానికి తిరుపతి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఈ ఉడికాడు తయారు చేశారని. అందుకని అవదలుచుకున్నారా? సుఖంగా బ్రతకలేనప్పుడు తొందరగా చావడమే మంచిది కదండి. చచ్చా, ఏమిటండి మెట్ట వేదాంతం? చూడండి, నాతో రండి, మీకు ఎవరు పెళ్లి చేస్తారో చూస్తాను. వద్దండి, నన్ను కాపాడిపోయి మీరు కూడా ఆపదలో పడతారు. ఈ పాటికి వారు పోలీసు రిపోర్ట్ ఇచ్చింటారు. పోలీసు రిపోర్టే గట్టి చిక్కి వచ్చింది. చూడండి, మన ఇక్కడి మకా వచ్చేస్తే దారిలో ఎవరైనా పట్టుకుంటే? ఎవరండి పట్టుకునేది? మనకి విమానం లాంటి కారు ఉంది. తెల్లవారేసరికి మిమ్మల్ని సప్త సముద్రాలు దాటించి నరుడి కంట పడకుండా ఉంటి స్తంభం మేళ దాచేస్తాం. మీకేం భయం లేదు. పదండి. ఆలోచిస్తూ కూర్చుంటే పోలీసులు వస్తారండి. రండి. రండి. తెలియని ఆనందం నాలో కలిగినది ఉదయం, పరవశమై పాడే నా హృదయం. తెలియని ఆనందం నాలో కలిగినది ఉదయం. కలకలలాడెను వసంతవనము, మై మరపించెను మలయానిలము. కలకలలాడెను వసంతవనము, మై మరపించెను మలయానిలము. తీయని ఊహల ఊయలలోగి తేలే మానసము, ఏమో తెలియని ఆనందం. ఏమిటలా చూస్తున్నారు? ఏం లేదు, నేను కలవరిస్తున్నానా లేక కలే నన్ను వరిస్తోందా అని. నేను కళా కాదు, కల్లా కాదు, సజీవంగా మీ సమక్షంలో నిల్చున్న మామూలు మనిషిని. అరే, మీరు నిలబడ్డారా? రండి రండి, కూర్చోండి. ఈ కాఫీ టిఫిన్ ఇక్కడ ఎవరి కోసం తపస్సు చేస్తున్నాయండి? మీకోసమే కానివ్వండి. వద్దండి, నేను ఇప్పుడే తీసుకుని వచ్చాను. కాస్త సాయం పట్టండి. నో థ్యాంక్స్. పోనీ భారం పంచుకుందాం. టిఫిన్ మీరు, కాఫీ నేను. టిఫిన్ మీరు, కాఫీ నేను. సరే, అలాగే కానివ్వండి. చూశారు, కాఫీలో గొప్ప వేదాంత రహస్యం ఉందండి. అదేమిటండి? జీవితంలో చేదు తీపి కలిసి ఉంటాయనే ఘన సత్యాన్ని కాఫీ ఎంతో ఘాటుగా పోషిస్తుంది. భలేవారండి మీరు. క్షమించండి, ఇప్పుడే వస్తాను. శ్రీ శేఖర్ గారికి ఈ రోజే మా ఊరు వెళ్తున్నాం చెబుదామని వచ్చాను. ఎందుచేతనో వెళ్తున్నానన్నమాట చెప్పలేక ఈ ఉత్తరం వ్రాసి తెచ్చాను. వేరే విధంగా తలచవద్దు. మే 7వ తేదీ నా పుట్టినరోజు పండుగ. తప్పక రావాలి. ఎదురు చూస్తుంటాను. సరోజ.
ఆ పారిపోయిన అమ్మాయి కారులో వస్తే చచ్చినట్టు ఈ దారినే వచ్చి తీరాలి. కాలినడకనైతే అక్కడ మన 456 ఉండనే ఉన్నాడు. ఇక ఎలా పోతుందంటావు? అంతే బాబాయ్. బాబాయ్ అనొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? డ్యూటీలో ఉండగా సార్ అనాలి. బంధుత్వానికి ఉద్యోగానికి సంబంధం లేదని చెప్పలా? జాగ్రత్త. సరే సార్. చూడు, ఇప్పుడు సార్ అని చెప్పి శాల్యూట్ కొట్టి ఏం చెప్పాలో చెప్పు. సార్, ఆ రిపోర్ట్ చేసిన వాళ్ళను ఒక వివరం అడగటం మర్చిపోయాం సార్. ఏమిటది? ఆ అమ్మాయికి జుట్టు ఉందా లేదా అని. ఉందిరా, ఉంది. కావాలంటే ఫోటో చూడు. ఇది ఎప్పుడు పట్టున్నా సార్? మొక్కుబడికని తీసుకొచ్చి ఇక్కడ గుండు చేయిస్తేనో. మనకి బాధ్యత లేదు, జుట్టు ఉంటేనే పట్టుకోవాలి, అది రూల్. బాబాయ్ బాబాయ్, మళ్ళీ బాబాయ్ అంటావు. అదిగో కారు, అందులో ఉండాలి, ఉంటుంది, ఉండి తీరాలి. ఆపు, వెళ్ళు. Hold on, hold on, hold on, ఆపండి. Hold on, hold on, hold on, hold on. ఆపా, hold on, ఆపా. Hold on, ఆపా, ఆపా. బాబాయ్, మళ్ళీ బాబాయ్ అంటావు. ఇద్దరు మగాళ్లే, ఆడోళ్ళు లేరు. ఎవరండి మీరు? వీరు శ్రీ 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 చంద్రమండలం యువరాజా వారు. అరే చంద్రమండలం. అదేనయ్యా, ఉదగమండలం పక్కన లేదు. ఓహో. అది మనం వారి కారు గారి డ్రైవర్ గారు. అయితే మీరు వెళ్ళొచ్చు. సైకిల్ సైకిల్ పోయాడురా, పోయాడు. ఎవరాది? మన కైలాసం పోయాడురా. ఎక్కడికి రా? మనకి టోకరా ఇచ్చి కారుతో పాటు పరారయ్యాడు. మన కోసమని ఓ చీటీ రాసి అక్కడ మైలురాయి గంటించాడు. చదువుతాను విను. మిత్రులారా, మనకు ఒక అత్యవసర రాసకార్యం తగిలింది, వెళ్తున్నాం. మళ్ళీ కలుసుకునేదాకా బై బై కైలాసం. ఏమిటబ్బా వీడికి అంతరాచకార్యం? అదేరా అసలు తెలిసి చావడం లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏమిటండి అదంతా? అబ్బే ఏం లేదండి, ఉన్నది ఒక్క గది, ఇద్దరు మనుషులు, అందులో ఒకటి ఆడ ఒకటి మగ. మనలో మనకు పట్టింపు లేకపోయినా లోకం అంటూ ఉంది కదండి, అందుకని అడ్డుగట్టి పార్టీషన్ చేస్తుంది. సారీ. కూర్చో కూర్చో. మీరు ఇలా మంచం పడుకోండి, పర్వాలేదు. నాకు ఉంది మంచం, ఇదిగో చూడండి. పడుకోండి. ఏమండి, ఓ నాకు ఉందండి, తలగరా చూడండి, అలవాటే. పడుకో. ఏమండి, ఇంకా నిద్రపోలే? ప్రొద్దు నుంచి మన విమానంలో ప్రయాణం, అసలే మీ మనసు చిక్కగా ఉంది. హాయిగా పడుకోండి, నిద్రపోయి లేస్తే సగం భారం తగ్గుతుంది. సరే. ఏమండి, మీకు లైట్ ఉండాలా? ఏం లేదు, లైట్ ఉంటే నాకు నిద్ర పట్టదు, అందుకని. అయితే ఆఫ్ చేసేయండి. థ్యాంక్స్. అబ్బా ఏం లేదండి, తలగడ పడిపోయింది. మీరు పడుకోండి. ఏమండి, మీరు పడుకోండి. తలుపు వేసే ఉందే. ఏమండి ఏమండి, బయట వైపు వేసి ఉందే. అరే ఏది, ఏమైపోయినట్టు? ఏదో అమ్మాయి కూడా అనుకున్నాను, గడిచి పిల్లే. ఏమండి, మిమ్మల్ని. ఏమండి ఏమండి, మిమ్మల్నే. కొంచెం లేవండి. తెల్లవారుగట్లే లేచి ఇల్లు దిద్దుకోవాల్సిన ఆడవాళ్ళు ఇంత ఆలస్యంగా లేస్తే ఎలా చెప్పండి? కొంచెం తలుపు తీయండి. ఏమండి, బెడ్ కాఫీ తీసుకుంటారా? ఏ అలవాట్లేదా? పోలేండి, తొందరగా మొహం కడగండి. ఇదిగో పేస్ట్.
బ్రష్ లేదు, వేలుతో కానివ్వండి. ఈ పూటకి ఎలా చదువుకోండి. కొత్త కాపురం కదండి, సాయంత్రానికి అన్నీ ఏర్పాటు చేసుకుందాం. ఏం ఆకలిస్తుందా? అవును మరి, నిన్న రోజంతా భోంచలేదుగా. తొందరగా లేవండి, టిఫిన్ తీసుకుందాం. ఇడ్లీ సాంబార్, పూరి పొటాటో, పెసరట్ ఉప్మా, మీకు ఏం కావాలా రెడీ. కొంచెం అమృతాంజనం ఉందండి. అమృతాజనమా? అదెందుకండి? తల భారంగా ఉందండి. భారంగానా? అదేమిటి ఉడికిపోతున్నారు? అరే మునుగుతున్నారే, చాలా జ్వరమా? ఏది కాలిపోతుంది, జ్వరమే. బయట ఏనుగంత దోమలు ఉన్నాయి, జ్వరం దూరదు మరి. లేవండి, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఇది వేసుకోండి, వేసుకోండి. అంటే పెద్ద జ్వరం ఏం లేదు, మందు రాసిస్తాను తీసుకోండి, 2 రోజుల్లో తగ్గిపోతుంది. మీ అడ్రస్ ఇచ్చి వాళ్ళండి, రేపు నేనే వచ్చి చూస్తాను. డాక్టర్ గారు, చిన్న మనవి, దయచేసి ఇన్పేషెంట్ గా చేర్చుకోండి. అంత సీరియస్ ఏం లేదే. అబ్బే అందుకు కాదండి నేను మనం చేసేది. అన్నయ్య సారీ అన్నయ్య, నువ్వేమో నా బర్త్డే ఏర్పాట్లు ఏమీ పట్టించుకో. పోనీ నీ ఫ్రెండ్స్కి ఇన్విటేషన్స్ పంపించు. సరోజ, ఎవరు? మీనాక్ష. అన్నయ్య నా క్లాస్మేట్. ఏం మీ నైట్ వచ్చా? ఏమిటి చూస్తే? సింపుల్ ఫీవర్. అబ్బే ఎవరేమో సింపులేనండి, లోపల చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఎవరే? మీ వారా? నాతో చెప్పకుండానే పెళ్లి చేసుకున్నావు కదా? అబ్బబ్బే అలాంటి సంబంధాలు ఏమి లేవండి, జస్ట్ ఫ్రెండ్, అంటే హితాభిలాష్. అదేమిటంటే ఇంతవరకు నేను మీ భార్యనే అనుకుంటున్నా. అందరూ అలా అనుకుంటారండి, అదేమిటి చిత్రం. అసలు కథ ఏమిటంటే, ఈ అమ్మాయిని 60 ఏళ్ల ముసలాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు వాళ్ళు. మామూలు ప్రకారంగా ఈ అమ్మాయి పారిపోయి వచ్చి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటుండగా మనం చక్రం అడ్డు వేసి ఆపి కాపాడి రక్షించాం. చిచ్చి, ఆత్మహత్య చేసుకోవచ్చా? నీకేం కర్మ. ఏం చేయండి సరోజ, నిలువ నీడలేదు, నా అనేవాళ్ళు లేరు. ఎందుకు మీనా ఈ బంధువులు? పెడితే తింటారు, లేకపోతే తిడతారు. కష్ట సుఖాల్లో ఆదుకునే వాళ్ళు స్నేహితులే. నీకేం పర్వాలేదు, నాతో ఉందిగా. పద ఇంటికి వెళ్దాం. ఏవండి, మీ మేలు ఈ జన్మలో మరవలేను. వెళ్ళొస్తాను. మంచిది, వెళ్ళరండి. వారింట్లో ఉంటే మీకు ఏ లోటు రాదు. చూడండి, ఆరువేటు పడుకుంటే జ్వరం ఎక్కువ అవుతుందేమో, కాస్త వద్దని చెప్పండి. ఏమంటారు డాక్టర్ గారు? చూడండి, పోలీసులు చూస్తే భయపడి పారిపోతుందేమో, కాస్త కనిపెట్టి ఉండండి. అలాగే. చూడండి చూడండి, మేము బయటికి వెళ్ళే వరకు కొంచెం మాట్లాడకుండా కూర్చుంటారా? చూడండి. చూస్తూనే ఉన్నానయ్యా. వస్తానండి. అబ్బా భోజనం బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు బ్రహ్మాండంగా ఉండదు? సరోజ స్వయంగా వడ్డిస్తాను. ఏమైనా నీ పుట్టినరోజు ఎప్పుడు? బ్రహ్మాండంగా పార్టీ ఇస్తావా, లేకపోతే పచ్చడి మిత్రులు పెడతావా? చెప్తానండి. ఏమిటి మీనా? చడగోపం గారికి చాలా సీరియస్ గా ఉందట, వెంటనే మిమ్మల్ని రమ్మంటున్నారు. నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. వెళ్ళండి, ఎవరి పని వాళ్ళు చూసుకోవడం మంచి పని. నేను వెళ్ళొస్తాను రా, నాకు పని ఉంది. నీకేమిటో అంత అర్జెంట్ పని? ఎవరికి అడ్డు లేకుండా ఉండడమే నా పని. వెళ్ళు, నాకు తెలుసులే. భలేవారండి, అలాగా తమలపాకులు చిల్చడం. ఇంత సున్నమే, నోరు పొక్కదు. నాకు అలవాట్లేదు చూడండి. అవును పాపం, ఎవరన్నా చీల్చిస్తే వేసుకునే అలవాటే ఎక్కువేమో. అబ్బే అది లేదు, ఇలాగే ఎక్కువ సున్నం రాసుకోవడం, నోరు పొక్కడం, ఎందుకు వచ్చిన గొడవ లేని ఆకు ఒక్క లేని ఆ బేడాలు నవలడం. చూడండి, బాగా పండిందా? భలేగా పండిందండి. పెదవులంత బాగా పండితే. ఏమిటో చెప్పండి. ఏం లేదు. చెప్పాలి. పెదవులంత బాగా పండితే పెళ్ళాం మీద చాలా ప్రేమ అంటారు. బ్రతికించారు. పెళ్ళాం మీదే కదా. అయితే మీకు పెళ్ళయిందన్నమాట. అదేమిటి? పెళ్లి కాందే తాంబూలం వేసుకోకూడదని పెద్దలు అంటారుగా. ఓ అదే. పెళ్ళంటే మీ అభిప్రాయం? మీ అభిప్రాయం? పెళ్ళంటే ఒట్టి తాళి కట్టడం కాదు, మనసులు కలవాలి అంటాను. మనసులు కలవకపోతే తాళ్ళు తీసి అవతల పారేయచ్చంటారా?
అని ఖచ్చితంగా అనలేను. కానీ మనసు చంచలమైంది. కలవటం విడిపోవటం క్షణక్షణానికి జరగచ్చు. అందుచేత నేను తాలిబొట్టునే పవిత్రంగా భావిస్తాను. అవునవును. ఇంతకీ మీకు పెళ్ళైనట్టా కానట్టా? చూడండి, తాంబూలం జీర్ణశక్తికి మంచిదంటారు. నిజమే సుమండి. ఎక్కువగా తిన్నప్పుడు ఒక్కాకు వేసుకుంటే అరగంటలో తేలికైపోతుంది. సరోజా, ఇలా ఒకసారి రామ్మా. ఇప్పుడే వస్తాను. ఏమొదినా? ఎందుకు అక్కడ కూర్చోవడం సరోజా? పొద్దుపోయింది, భోజనానికి రా. అమ్మా నాన్న రాని. వాళ్ళెక్కడొస్తారు? కురుక్షేత్రం నాటకానికి వెళ్ళారు. 600 పద్యాలు, అవి తెల్లారుతుంది. అయితే ఇంద్రే, ఇప్పుడు నాకు ఆకలిగా లేదు. ఈ రోజు ఇంత హుషారుగా ఉన్నారేమండి? కారణం తెలుసుకోవచ్చా? ఏమో, నాకే తెలియదు. తెలియని ఆనందం వెనుక తీయని కారణం ఏదో ఉంటుంది. కాదు, కారణం తెలియని ఆనందమే తీయగా ఉంటుంది. అది నిజమే. ఏమండి? దయచేసి ఆండీలు మానేస్తారు. ఏ? మీరు అలా పిలవటం నాకెందుకో బాగుండదు. ఓహో, మరి ఏమని పిలవమంటారండి? అదిగో మళ్ళీ సరోజా అని పిలవండి. ఆ మాత్రం చనువు తీసుకోవడం మీకేమైనా అభ్యంతరమా? అభ్యంతరం కాదు, ఆనందం. సరోజ, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఇప్పుడు నీకేమైనా పనిందా? ఏమీ లేదు. ఉన్నా మీరు మాట్లాడుతుంటే ఎంతసేపు అయినా వినాలనిపిస్తుంది. ఎందుచేత? వెన్నెల్లో కూర్చోవాలి ఎందుకు అనిపిస్తుంది? సరే, అయితే పైకి వెళ్ళి వెన్నెలోనే కూర్చున్నా పదండి.